వినిపించలేదు అనుకుంటే ఈ లైవ్ మనకి యూట్యూబ్ లో కూడా వస్తుందండి. సిటీ విజన్ డివోషనల్ అనే దాంట్లో వస్తుంది. మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. అప్పుడు గురుగారు చెప్పింది ఏంటి అనేది మాకు మళ్ళీ రివైజ్ చేసుకుని వినొచ్చు. నమస్తే అండి, మీ పేరు? హలో అమ్మ, మీ సౌండ్ తగ్గించండి అమ్మ. టీవీ చూస్తూ మాట్లాడొద్దు, దయచేసి ఫోన్ లో మాట్లాడండి. మీ పేరు చెప్పండి అమ్మా. మళ్ళీ టీవీ చూస్తున్నారు మీరు. మీ బాబు పుట్టిన తేదీ, టైం చెప్పండి. జనవరి 6, 2022. 22? 2002 జనవరి 6. మధ్యాహ్నం 3:45 కాలివారం. మధ్యాహ్నం 3:45 ఎక్కడ పుట్టాడండి బాబు? పాప అండి, అమ్మాయి. అమ్మాయిదా? చిత్తూరులో పుట్టారా? అవునండి. సరే, పాపకి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏ విషయంగా? వివాహం అండి. వివాహం గురించి మాట్లాడండి అమ్మా. గురువుగారితో మాట్లాడి మీ సమస్య ఏమిటో వాటికి తగిన పరిష్కారాన్ని తెలుసుకోండి. చెప్పండి అమ్మా. నమస్కారం స్వామి. అమ్మాయి వివాహం గురించి అడుగుదామని చేశామండి. చిత్తా నక్షత్రం కదండి, కన్యా రాశి మీ అమ్మాయిది? అవునండి. అవునండి. వృషభ లగ్నం. ఓకే. కొద్దిగా కోపం ఎక్కువ ఉంటుంది అమ్మాయి అమ్మాయికి. అవునండి, కొద్దిగా ఆవేశం. కోపం ఎక్కువ ఉంటుంది. కొద్దిగా విద్యకు సంబంధించి కూడా కొద్దిగా దోషాలు ఉన్నాయి, విద్యా దోషాలు ఉన్నాయి కొద్దిగా. హలో, విద్య అంతా బాగానే ఉందండి. స్వల్పంగా దోషాలు ఉన్నాయి. అదే విద్యాస్థానంలో చంద్రుడు టైం కరెక్టే కదమ్మా? విద్యాస్థానంలో పాపిగా చంద్రుడు అన్నాడు, చంద్రుడి మీద కుజ దృష్టి. సరేలేండి, ఓకే. వివాహం బాగానే ఉంటుందండి. లగ్నంలో వృషభ లగ్నానికి శని కేంద్ర కోణాధిపతి రాజయోగ కారకుడు. అందుకని రాజయోగాన్ని ఇస్తాడు, మంచిగా వివాహాన్ని కాపాడతాడు శని. మంచి జాతకం బాగుంది, మంచిగా అన్ని పరాలుగా అనుకూలంగా ఉంది. ఒక నీలం పెట్టించండి, అంత మంచి జరుగుతుంది. మ్యారేజా? మ్యారేజ్ అనేది ఒక్క నిమిషం అండి, చెప్తాను. లైన్ లో ఉన్నానమ్మా. ప్రస్తుతం చేస్తే నవంబర్ లో, ఇప్పుడు ప్రస్తుతం ఒక పరంగా అనుకూలంగా లేదు. కొద్దిగా పర్ఫెక్ట్ టైం అంటే కొద్దిగా టైం పడుతుంది. చేస్తే ఈ నవంబర్ లోపల చేసేయండి. కొద్దిగా కొన్ని కుజుడికిను చంద్రుడికి సంబంధించిన దానాలు ఇవ్వండి. దానాలు ఇచ్చి ఒక నీలం పెట్టుకోమని చెప్పండి. మరి లేకపోతే ఇంకో 4 ఏళ్ళు కొద్దిగా దీనికి సంబంధించిన దోషాలు నడుస్తున్నాయి, దానికి సంబంధించిన దశలు. వాళ్ళు మ్యారేజ్ అయినా కానీ ఒక 4 ఏళ్ళు ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది పడ్డాక 4 ఏళ్ల తర్వాత సెట్ అవుతుంది, బ్రహ్మాండంగా ఉంటారు వాళ్ళు, బాగుంటుంది. అవునండి, కొద్దిగా ఇబ్బందులు కనబడుతున్నాయి, అంటే పాపభుక్తులు నడుస్తున్నాయి, దానివల్ల ఇబ్బందులు ఉంటాయి. అందుకని నాకు పర్సనల్ గా కాంటాక్ట్ చేయండి అమ్మా. ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీకు చెప్తాను, ఓకేనా? ఓకేనండి.